ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు ఇంకా ఎండ్ కార్డ్ పడడం లేదు. ఈ నేపథ్యంలో ఓ డీల్ కుదిరే వరకు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధం కొనసాగుతుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టారు. ఇరాన్ తో ఒప్పందం కోసం తామేమీ తొందరపడడం లేదని పేర్కొన్నారు. అమెరికా అధికారుల చర్చల కోసం తగినంత సమయం తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ లో యుద్ధం నాటి నుంచి 1500 నుంచి 2000 వరకు నౌకలు చిక్కుకుపోయి ఉన్నాయి. తక్షణమే హార్ముజ్ ను తెరిచినా పలు కారణాలతో షిప్పింగ్ సాధారణ స్థాయికి రావడానికి చాలా సమయం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక జలసంధిలో అమర్చిన సిమైన్స్ ను తొలగించడానికి ఎంత కాలం పడుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. అమెరికా ఇతర దేశాల నౌకాదళాలు మైన్ స్వీపింగ్ నౌకలను ఈ ప్రాంతంలో మోహరించేందుకు చాలా సమయం పట్టవచ్చని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేస్తుంది. చమురు ఎగుమతి ఆపరేషన్లు స్థిరపడడానికి కనీసం 2 నుంచి 3 నెలల సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సునీత. మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించి అదే ఇరాన్ అమెరికా మధ్య చర్చలకు సంబంధించి 2-3 రోజులుగా కూడా కొంత పురోగతి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా నెలల తరబడి నుంచి ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ ఏకకాలంలో ఒక్కసారిగా దాడులకు దిగబడింది. అప్పటి నుంచి కూడా దాదాపు నెలన్నర పాటు యుద్ధం కొనసాగింది. సో యుద్ధం ఎప్పుడైతే మొదలైందో ఫిబ్రవరి 28వ తేదీనే అక్కడ ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ మృతి చెందాడు. సో ఆ తర్వాత అయతుల్లా ఖమేనీ సుప్రీంగా చనిపోవడంతో ఇరాన్ ఖచ్చితంగా తమ కంట్రోల్లోకి వస్తుంది. సో ఇరాన్ కు ఏదైతే ఇరాన్ ఒకవేళ ఏదైతే యురేనియం సంబంధించిన నిల్వలు కావచ్చు, యురేనియాన్ని భవిష్యత్తులో అణ్వాయుధాల కోసం వాడుతుందని ఒక ఆరోపణలతో దాంతోనే ఆ టార్గెట్ గా ఇరాన్ టార్గెట్ గా ఇటు అమెరికా కావచ్చు ఇజ్రాయెల్ దాడికి దిగింది. సో అప్పటి నుంచి కూడా యుద్ధానికి సంబంధించి మొత్తంగా కూడా దాని ఎంటైర్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలను కుదిపేస్తూ వచ్చింది. ముఖ్యంగా ఈ పశ్చిమాసియాలోనే అత్యంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, దాని ప్రభావం పూర్తిగా ప్రపంచం మొత్తం కూడా పడింది. అందులో ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్, భారత్ లాంటి పెద్ద దేశాలతో పాటు అన్ని దేశాలపైన కూడా కొంత ప్రభావం చూపింది. దానికి కారణం ఏంటంటే అర్మజ్ జలసంధి. సో ఇరాన్ ఈ మొత్తం యుద్ధంలో అర్మజ్ జలసంధి అనేది అత్యంత కీలకంగా మారింది. సో అర్మజ్ జలసంధి మీద ఇరాన్ ఎప్పుడైతే సాధించిందో అప్పటి నుంచి కూడా అమెరికా కూడా కొంత ఆలోచనలో పడ్డది. సో ఇరాన్ ను లొంగ తీసుకోవాలంటే ఇది తరుణం కాదు. ఒకవేళ ఇరాన్ పై యుద్ధం చేసినా హార్ముజ్ జలసంధిని ఇరాన్ కంట్రోల్ ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద ఉంది. సో ఒక రకంగా ప్రపంచ దేశాలు కూడా యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించకపోతే అమెరికా పైన తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అగ్రరాజ్యం అమెరికా పైన అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ పైన విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సొంత దేశంలో అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ పై ఒక రకమైన ఒత్తిడి పెరుగుతూ వస్తుంది. అనేకమైనటువంటి రోజుల పాటు యుద్ధం కొనసాగించడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితికి, అమెరికా ఆర్థిక పరిస్థితితో పాటు ఆయుధాలకు సంబంధించి కూడా కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సో ఇజ్రాయెల్ కోసము మనం ఎందుకు అనవసరంగా ఇరాన్ పై దాడికి చేసి మొత్తంగా తమ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగేలా చేసుకోవడం ఒక అంశం అయితే, సో ప్రపంచ వ్యాప్తంగా అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా కూడా ఇరాన్ లొంగ తీసుకోకపోతే ఇరాన్ పై నెలన్నర రోజుల పాటు యుద్ధం చేసినా ఇరాన్ కంట్రోల్ చేసుకోలేదు కాబట్టి ఒక మచ్చ ఉంటుంది. సో అగ్రరాజ్యంగా చెప్పుకునే తమకు ఇరాన్ కూడా కనీసం మనం ఏమి చేయలేకపోయినా ఒక అపవాదు మనకు అంటగట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దీని నుంచి బయటపడేందుకు అనేక రకాలుగా ప్రయత్నించాడు. సో ఒకవైపు చర్చలు అని చెప్పేసి, ఒకవైపు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అని చెప్పేసి 2 సార్లు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ కేంద్రంగా కూడా 2 సార్లు చర్చలు అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. సో ఆ రోజులు గడిచిపోయాయి. సో ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా 2-3 రోజుల నుంచి మరొకసారి కొంత ఇక ఇరాన్ అమెరికా మధ్య చర్చలకు సంబంధించి కొంత పురోగతి కనబడుతున్నది తెలుస్తుంది. సో అమెరికా కొన్ని షరతులు విధించింది, అదేవిధంగా ఇరాన్ కొన్ని షరతులు విధించింది. ఈ రెండు కూడా మ్యూచువల్ కొంత అండర్స్టాండింగ్ అధికారులు ఇటు ఇరాన్ తరపు నుంచి కావచ్చు ప్రతినిధులు, అమెరికా ప్రతినిధులు కూడా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఒక దశలో విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లోనే అన్ని అనుకున్నట్టు కుదిరితే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పాడు. సో అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా మరొక పోస్ట్ చేశారు. మేము ఇరాన్ తో చర్చలకు ఏమీ తొందరపడడం లేదు, అవకాశానికి అనుగుణంగా ప్రస్తుతానికైతే మా అధికారులు పూర్తి స్థాయిలో మేము ఏదైతే మొదటి నుంచి కూడా మాట కట్టుబడి ఉన్నామో యురేనియం నిల్వలకు సంబంధించి దానిపైన ఫోకస్ కూడా ఉన్నాము. ఇరాన్ ఖచ్చితంగా ఆ షరతులకు ఒప్పుకోవాల్సిందే, ఆ ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే. శాంతి చర్చలు కావచ్చు, మొత్తంగా కూడా పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం ఏర్పడాలంటే ఇరాన్ చేతుల్లో ఉంది. ఒకవేళ ఇరాన్ తన భవిష్యత్తు కూడా కాపాడుకోవాలంటే, ఇరాన్ తమ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే తమ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మా
ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లకు ఒప్పుకోకపోతే ఇరాన్ కి సంబంధించి భవిష్యత్తులోనైనా మా నుంచి ముప్పు తప్పదు, మేము దాడి చేయక తప్పదు అన్నట్టు కూడా కొంత ట్రూత్ పోస్ట్ లో డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు మెసేజ్ చేసిన పరిస్థితి. సో ఇదంతా ఒక అంశం అయితే ఇక కొంత నిన్న మొన్న జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయి, సానుకూలంగా అవకాశం ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే వార్తలు బయటకు వచ్చాయో ఆ తరుణంలో భారత్ తో పాటు అనేక దేశాలు కూడా కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. సో గత 3-4 నెలలుగా కూడా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం భారత్ లాంటి దేశంతో పాటు గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ సంబంధించి పెద్ద ఎత్తున సమస్య ఎదుర్కొంటున్నారు. కేవలం ఇది భారత్కే కాదు అనేక దేశాలు కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటాయి. ఇలాంటి క్రమంలో ఒక్కసారి కనుక చర్చలు కొంత సానుకూల పడి హర్ముజ్ జలసంధి కనుక ఒకసారి ఓపెన్ అయితే అప్పుడు పరిస్థితి కొంత ఇప్పుడు వెనువెంటనే కాకుండా కొన్ని నెలల్లో 1-2 నెలల్లో కూడా పరిస్థితి అంతా చెక్కబడతాయి, మళ్ళీ సాధారణ పరిస్థితులకు వచ్చే అవకాశం ఉంది. అన్ని దేశాలు కూడా అదే కోరుకుంటున్నాయి. కానీ ఇక్కడ ఒకవేళ వెనువెంటనే వారం రోజులు కనుక చర్చలు కనుక పురోగతి ఉండి ఈ 2 దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరితే ఆటోమేటిక్ గా హర్ముజ్ జలసంధి తెరవాలన్నా దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే హర్ముజ్ జలసంధి చుట్టూ ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలు ఉన్నాయి. సో చర్చలకు సంబంధించి పూర్తి సారాంశం 2 అగ్రిమెంట్ అయిపోయిన తర్వాతే అక్కడ నుంచి యుద్ధ నౌకలు కొనసాగుతాయి. మరొక అంశం ఏంటంటే హర్ముజ్ జలసంధి చుట్టూ ఇరాన్ అనేకమైనటువంటి అండర్ సీ మైన్స్ పెట్టారు. సో ఏదైతే తమ మాటను కాదని లెక్క చేయకుండా అక్కడ నుంచి నౌకలు కనుక బయలుదేరితే అక్కడ నుంచి ఉన్నటువంటి వాణిజ్య నౌకలు కనుక అక్కడ నుంచి వెళ్లాలనుకుంటే వాటిని పేల్చివేస్తామని చెప్పేసి ఇరాన్ హెచ్చరించింది. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఇప్పుడు మొత్తంగా కూడా చర్చలు సానుకూల పడి ఒప్పందం అగ్రిమెంట్ అయినప్పటికీ 2 అంశాలు చాలా కీలకంగా మారుతాయి. ఒకటేమో అండర్ సీ మైన్స్ ఉన్నటువంటి వాటిని ఎలా తొలగించాలి, దాన్ని డిఫ్యూజ్ చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం కనబడుతోంది. సో అదొక అంశం అయితే ఇక అక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఇప్పుడున్నటువంటి గత యుద్ధం మొదలు నుంచి ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు కూడా యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపుగా 1800 నుంచి 2200 మొత్తంగా వాణిజ్య నౌకలు అక్కడ మొత్తం కూడా నిలిచిపోయాయి. సో అంటే దాదాపు ప్రపంచం మొత్తం కూడా ఒక రకమైనటువంటి మేజర్ 50%, 55-60% అంతా కూడా చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు అంతా కూడా ఈ యొక్క హర్ముజ్ జలసంధి నుంచే అన్ని దేశాలకు ఎగుమతి అవుతా ఉంటుంది. సో అన్ని దేశాలు కూడా దిగుమతి చేసుకుంటాయి. ఇలాంటి తరుణంలో కూడా తమ దేశాల సొంత దేశాలకు యథావిధిగా రావాలన్నా కూడా కొంత నెలలు పట్టే అవకాశం ఉంటుంది. సో ఇంకా 2-3 నెలల పాటు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో స్థితి అంటే కొంత చమురు కావచ్చు, గ్యాస్ సంబంధించినటువంటి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరొక 2-3 నెలలు గడిచే అవకాశం ఉంది. కానీ ఒక సానుకూల అంశం ఏంటంటే వన్స్ హర్ముజ్ జలసంధి కనుక తెరుచుకుంటే ఇప్పుడు ప్రస్తుతం భారత్ లో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు దాదాపు పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే మనం ప్రత్యామ్నాయ మార్గంలో రష్యాతో పాటు ఇతర దేశాల నుంచి ప్రత్యామ్నాయంగా తెప్పించుకుంటాం కాబట్టి సో కొంత రేట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. భారత్ లో కూడా సాధారణ ప్రజలపై కూడా భారం మోపే అవకాశం ఉంది. సో ఇది కనుక ఒక నెల రోజుల పాటులో మొత్తం వ్యవస్థ సెట్ అయిపోతే ప్రత్యామ్నాయ మార్గం నుంచి కూడా ఇంకా రష్యా నుంచి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి పెట్రోల్ దిగుమతులు తగ్గించుకొని హర్ముజ్ జలసంధి ఉందా రెగ్యులర్ గా సాధారణ పరిస్థితి ఎలా ఉందో అవన్నీ కూడా మనం తిరిగి యథాస్థితికి చేరుకుంటే అప్పుడు కొంత ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ ధరలు కూడా కొంత అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో గ్యాస్ సంక్షోభం మీద గ్యాస్ నుంచి కూడా ఇప్పుడు ఏదైతే కొంత కంట్రోల్ ఉందో నెలన్నర రోజులకు గ్యాస్ బుకింగ్ డేట్స్ ఉన్నాయో వాటిని కూడా కొంత స్ట్రీమ్లైజ్ మరి కొంత సమయం తగ్గే అవకాశం ఉంటుంది. సో మళ్ళా సాధారణ పరిస్థితుల్లో పడడానికి దాదాపుగా ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో అయినా వారం రోజుల్లో కనుక ఒప్పందం కుదిరితే ఇరాన్ అమెరికా మధ్య కనీసం 2 నుంచి 3 నెలల వరకు సాధారణ పరిస్థితి పడకుండా అప్పటి వరకు కూడా కొంత ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే అమెరికా కూడా తమ తొందరపడడం లేదు అంటూనే ఒకవైపు అయితే ఇరాన్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇరాన్ కూడా ఈ ఎక్కువ రోజుల పాటు ఇది కొనసాగించలేము, ఎందుకంటే ఇప్పటికే సుప్రీంను కోల్పోయాము, ముజ్తఫా ఖమేనీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కాబట్టి సో చర్చలను వీలైన త్వరగా మొత్తంగా సెట్ చేసుకొని వీలైతే అమెరికా కొంచెం షరతులు ఏవైతే పెడుతున్నాయి ముఖ్యంగా యురేనియం నిల్వలు చుట్టూ తిరుగుతున్నాయి. యురేనియం నిల్వలను ఇతర దేశాలకు అక్కడ నుంచి తరలించడమా లేదంటే డిఫ్యూజ్ చేయడమా ఈ 2 అంశాలపైనే మొత్తంగా కూడా చర్చలు ఇప్పుడు నిలిచిపోతున్నాయి. అది దానికి 1-2 రోజుల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కొంత డిలే చర్చల మధ్య డిలే కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ముజ్తఫా ఖమేనీ ఎవరైతే ఇప్పుడు అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత అతను 2వ కుమారుడు ఉన్నటువంటి ముజ్తఫా ఖమేనీ ఇరాన్ నడిపిస్తూ ఉన్నాడు. సో కొంత మొన్నటి ఎప్పుడైతే ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడిలో ముజ్తఫా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతని తర్వాత చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కాబట్టి సో కొంత అండర్ గ్రౌండ్ లో రహస్య ప్రాంతంలో ముజ్తఫా ఖమేనీ ఉన్నాడు. ఈ డెలిగేషన్స్ చర్చల నుంచి సంబంధించిన సారాంశం ఏందో ఆ ముజ్తఫా ఖమేనీ చేరడానికి కొంత వేగుల ద్వారా వెళ్తుంది, కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ చర్చల్లో కొంత పరిశ్రమ ఉంది. సో అన్ని అనుకున్నట్టు కుదిరితే ఈ వారం రోజుల్లోనే ఈ చర్చలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక పుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. అది కేవలం ఇరాన్ అమెరికా మధ్య చర్చలే కాదు, అది ఒక సక్సెస్ అయితే అది ఎంటైర్ దేశానికి కూడా మొత్తం ప్రపంచవ్యాప్తానికి కూడా ఒక రకంగా సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇంకొక చాలా అత్యంత కీలకమైన పరిస్థితి ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ లో కూడా గ్యాస్ నిల్వ రోజుకు నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఇక పరిస్థితి ఇలా కొనసాగితే ఒక నెల రోజుల పాటు కొనసాగితే మాత్రం మొత్తంగా కూడా యూరోపియన్ కంట్రీస్ లో గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉంది, తీవ్రతరమైన అవకాశం ఉంది, సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా వాళ్ళు కూడా యూరోపియన్ కంట్రీస్ నుంచి కొంత అమెరికా మీద ఒత్తిడి ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళంత వరకు చర్చల్ని
కుదించండి, చర్చల ప్రతిష్టంభన విడదీసి ఎక్కడో దగ్గర దీనికి ఎండ్ కార్డు వేయండి, లేదంటే గ్యాస్ సంబంధించి యూరోపియన్ కంట్రీస్ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 1-2 నెలల్లోనే పెద్ద పెను గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడేయాలంటే చర్చల ద్వారానే వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించండి. ఎందుకంటే ఇక్కడ నుంచి యూరోపియన్ కంట్రీస్కి వెళ్లాల్సిన గ్యాస్ చమురు అంతా కూడా ఇక్కడ అర్మాజల సంధి దగ్గర స్టక్ అయి ఉంది. కాబట్టి సో దానికి ఎండ్ కార్డు వేయాలని చెప్పేసి యూరోపియన్ కంట్రీస్ నుంచి కొంత ఒత్తిడి పెరుగుతోంది. సో మొత్తం యుద్ధ సమయంలో కూడా యూరోపియన్ కంట్రీస్ ఒక రకంగా తమకేమీ పట్టనట్టుగా ఉంది. కేవలం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికాతో పాటు ఇజ్రాయెల్ తప్ప కొన్ని దేశాలు చూసి చూడనట్టున్నాయి. సో దాని ఇంపాక్ట్ మొత్తం కూడా అమెరికా గ్రహించింది. సో భవిష్యత్తులో కనుక పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎందుకంటే యుద్ధం పరిస్థితుల్లో మొన్నటి ఇరాన్ పై చేస్తున్న యుద్ధ సమయంలో యూరోపియన్ కంట్రీస్ నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి కావచ్చు, నాటో దేశాల నుంచి ఏ మేరకు మద్దతు ఉందో అమెరికాకు ఒక పిక్చర్ అర్థమైపోయింది. సో భవిష్యత్తులో ఇలా కొనసాగితే అది అమెరికాకే నష్టం జరుగుతుంది. సో దౌత్యపరంగా కావచ్చు, మొత్తం ఎంటైర్ గా కూడా ప్రపంచ దేశాల నుంచి అగ్రరాజ్యానికి సంబంధించి కొంత తమ ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఊహించుకునే డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు మేము ఇరాన్ దేశాన్ని ప్రపంచ చిత్రపటం లేకుండా చేస్తాము అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూనే, మరోవైపు తెర వెనుక చర్చలు పాకిస్తాన్ ముందర పెట్టి చర్చల ప్రతిపాదన ముందు పెట్టడం చూస్తూనే లోన ఎక్కడో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లో భయం ఉంది. విత్ ఇన్ ద సొంత దేశంలో అటు పెంటగాన్ లో రోజుకు రక్షణ నిల్వలు తగ్గిపోవడము, రక్షణకు సంబంధించిన నిల్వలకు సంబంధించి భారం పెద్ద ఆర్థికంగా పెను భారాన్ని మోయాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి అమెరికా దేశాల ఒత్తిడి ఒకటి, ప్రపంచ దేశాల నుంచి కొంత ఒత్తిడి, అదేవిధంగా నాటో దేశాలు, యూరోపియన్ కంట్రీస్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఇవన్నీ చూసి అమెరికా అధ్యక్షుడికి కూడా కొంత చర్చలకు ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇరాన్ పై యుద్ధం చేస్తానన్న మొత్తం ఇరాన్నే ప్రపంచ చిత్రపటం లేకుండా చేస్తాను, ఇరాన్ నాగరికతను దెబ్బతీస్తామని చెప్పిన మరుసటి రోజు గంటల్లోనే ఇరాన్తో చర్చలకు సంబంధించి ఒక ప్రతిపాదన ముందర పెట్టని చూస్తే ఒక రకమైన భయము, ఒక రకమైన ఆందోళన, ఒక తెలిసి తెలియని ఏంటంటే తొందరపాటు నిర్ణయం వల్ల ఎంత పరిస్థితులు వచ్చాయో డొనాల్డ్ ట్రంప్ గ్రహించాడు. ఆ తర్వాతే వరుసపెట్టి నిర్ణయాలు జరుగుతాయి. ఇప్పటికి కూడా చర్చలకు సంబంధించి ప్రతిపాదన కొనసాగుతున్నప్పటికీ అల్టిమేట్ గా వారం రోజుల్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత రావాలి. ఎందుకంటే స్పష్టత వస్తేనే అర్మా జలసంధి తెరుచుకోవడం, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడడం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సో ఇప్పుడు అర్మా జలసంధి ఈ సంబంధించి నిర్ణయం పైన ప్రపంచ దేశాలకు సంబంధించి దాదాపు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఏషియన్ కంట్రీస్ కావచ్చు, మోర్ దెన్ అంటే 50% గా ప్రపంచవ్యాప్తంగా కూడా 50% పైగా అన్ని దేశాల నుంచి సంబంధించి అర్మా జలసంధితో లింక్ ఉంది. కాబట్టి వాణిజ్యపరంగా సో అన్ని దేశాలకు కూడా చాలా అత్యంత కీలకం. కాబట్టి అమెరికా పైన మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. చర్చల విషయంలో కొంత సానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఇరాన్, అదేవిధంగా అమెరికా సంబంధించి రెండు దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎవరి పక్షాలు వారు, అటు అమెరికాకు సంబంధించి ఉన్నటువంటి మిత్రపక్షాలు కావచ్చు, అదేవిధంగా ఇరాన్ సంబంధించి మిత్రపక్షాలు కావచ్చు, కొంత ఒత్తిడి తీసుకొస్తుంది తెలుస్తుంది. సో అల్టిమేట్ గా ఈ వారం రోజుల్లో ఎంటైర్ సంబంధించి ఇరాన్ అమెరికా చర్చల విషయంలో ఒక కీలకమైన పురోగతి, కీలకమైనటువంటి నిర్ణయం వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.